ఏందమ్మా ఇట్లా చేసావు, నిన్ను నలుగురు ఏమనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లా చేసావు, నలుగురు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు అట్లా చేసావు, నలుగురు ఏమనుకుంటున్నారు, నలుగురు చూడు ఎట్లా అంటున్నారు, నలుగురు ఎట్లా అంటున్నారు, నలుగురు అట్లా అంటున్నారు, నలుగురు ఇది ఒక ఏడుపు కొంతమందిది, ఇది సోది ఏడుపు. నలుగురు 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 ఏం నలుగురు, బోర్డు నలుగురు. భూ సంబంధమైన నేత్రాలు తెరవబడి మనోనేత్రాలు ముయ్యబడ్డోళ్ళేమో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ ఏడిచి మొత్తుకొని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు గందరగోళమై పక్క వాళ్ళని గందరగోళం చేసి నానా చీదర చేస్తుంటారు అన్నమాట. మీరు ఎంతమంది ఉన్నారు ఈ స్థితిలో అంటే ఇందాక అందరూ చేతులు ఎత్తారు. అందుకే మీకు ఆ పిచ్చి వదలగొట్టాలి దేవుడు అని చెప్పింది. నా పాయింట్ మీకు అర్థమైతే ఏది నేను గదిలించలేదు. ఇది రహస్యం. మరణం కూడా నిన్ను గదిలించలేదు, ఎందుకంటే ముందే ప్రిపేర్ అయి ఉన్నావు కదా. ఏమవుదును నేనేమవుదును, డ్యాన్స్ ఒకటే తక్కువ. హల్లెలూయా. అట్లా నవ్వుతూ ఉండాలి మీరు. ఎందుకు తుమ్మల్లో పొద్దు పొడిచాడు పెడతారు మొఖాలు? ఏసై లేడా? ఎటు చూడాలి మన చూపు? పైకి చూడాలి, హైవే మీద పోయేటప్పుడు కాదు. ఆత్మలో చూడాలి, మనసులో చూడాలి. రోడ్డు మీద పోయేటప్పుడు అన్న పైకి చూడమన్నారు, అటు పోయారు, ఇక డైరెక్ట్గా వెళ్తారు. పిల్లరా, ఒక రహస్యం ఇది, ఒక జీవిత సత్యం. వాస్తవాన్ని చూడటానికి నేర్చుకోవాలి. క్షయమైన దాన్ని తీవ్రంగా తీసుకోవద్దు, ఇది నా సందేశం. క్షయమైపోయిన దాన్ని ఘనత అయినా తీవ్రంగా తీసుకోవద్దు, అవమానమైనా తీవ్రంగా తీసుకోవద్దు, సమృద్ధి అయినా తీవ్రంగా తీసుకోవద్దు, లేమైనా తీవ్రంగా తీసుకోవద్దు, నిందైనా తీవ్రంగా తీసుకోవద్దు, అవమానమైనా తీవ్రంగా తీసుకోవద్దు. మంచి పుష్టిగల ఆరోగ్యమైనా నాకు పర్లేదులే అనుకోవద్దు, రోగమైనా దాన్ని కూడా తీవ్రంగా తీసుకోవద్దు. అన్నిటి యందు మిత్తముగా ఉండటం నేర్చుకో. అర్థమైందా? మరి దేని విషయంలో అమితంగా ఉండాలి? ఈ భూమి మీద ఉన్న మనం ఆ లోకం విషయంలో అమితమైన ఆలోచన కలిగి ఉండాలి. రెండవది, ఆ లోకాన్ని ఏలుతున్న రారాజు ఉన్నాడే, ఆయన విషయంలో అమితమైన ఆశ, ఆలోచన, వాంఛ, కోరిక, తపన ఆయన మీద ఉండాలి. ఎవరి మీద? ఆయన మీద ఉండాలి. అది అసలు. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, యేసయ్య ఎప్పుడో చెప్పాడు. అరే అన్ని జనుల్లాగా వాటి గురించి వీటి గురించి ఊరికి గందరగోళం అయిపోతారు. మీకంటే అన్ని జనులు నయం, మీకంటే అన్ని జనులు నయం. వాళ్ళకి ఎంత నిరీక్షణ. వాళ్ళన్న మాటే 100,000,000 దరిద్రాల కంటే అనంతకోటి ఉపాయాలంట. ఏంటి? మొన్న ఎప్పుడో చెప్పా, 100,000,000 దరిద్రాలకి ఎంత నిరీక్షణ చూడండి. అంటే అర్థమైంది, 100 కోట్ల దరిద్రాలు నీకు ఉన్నాయి అనుకో, వాటిని తొలగించుకోవటానికి అనంత కోటి ఉపాయాలు దేవుడు నీకు దారి చూపిస్తాడని వాళ్ళు అంటున్నారు. నిజమైన దేవుని ఎరగని ప్రజలు. అరే నిజమైన దేవుణ్ణి ఎరిగిన మనకి ఎంత ఉండాలండి నిరీక్షణ? ఉందా? ఉంటే ఎందుకు కృంగిపాటు, ఎందుకు కుమిలిపోవటం, ఎందుకు మనం గందరగోళం అవటం, ఎందుకు మనశ్శాంతి లేకుండా ప్రశాంతత కోల్పోయి ఏదో అయిపోవటం ఎందుకు? అవసరం లేదో. దేవునికి మహిమ. మన ప్రియుడు ఉన్నాడు, సర్వ విశ్వమును ఏలుతున్నాడు. మన ప్రియుడు ఉన్నాడు, సర్వ విశ్వమును ఏలుతున్నాడు. అబ్బాయ్ ధాన్యం అయిపోయిందిరా, ఏంటి మొన్న పోయి తెచ్చారు, ఐగుప్తులోకి వెళ్ళి తెచ్చారు, మళ్ళా పోలేదు, అడుగంటినాయి, మళ్ళీ ఎట్లా ఆహారానికి? ఎట్లా? పిల్లలు పెద్దలు అందరూ అల్లాడతారు, స్త్రీలు ఎట్లా? మళ్ళీ పోయారు. ఈసారి కబురు పట్టుకొని వచ్చారు, తండ్రి తండ్రి నీకు ఒక నిజం చెప్పాలి. ఏంట్రా? ఐగుప్తుని ఏలుతున్నవాడు ఎవరో తెలుసా? మన యోసేపే. ఏంటి మీరు అంటుంది? అవును తండ్రి,
ఐగుప్తు మీద ఏలికగా ఉంది ఎవరో తెలుసా? మన యోసేపే. ఎందుకురా వాడిని గుర్తు చేస్తారు? సంవత్సరాల క్రితమే చచ్చిపోయాడు కదరా, ఎందుకురా నా మనసుతో ఆడుకుంటారు? నిజం తండ్రి, మేము ఆ రోజు అలా చెప్పాం, కానీ నిజంగా మా తమ్ముడు చనిపోయాడో లేదో మాకు తెలియదు. మా మనసులో మేము అనుకున్నది ఏంటంటే వాడు ఎక్కడో చోట బ్రతికే ఉంటాడని. కానీ మేము మొన్న ఐగుప్తుకి వెళ్ళాము ధాన్యం కోసం. వెళ్ళినప్పుడు అప్పుడు మాకు కనపరుచుకోలేదు, తర్వాత మాకు బయలుపరుచుకున్నాడు. యోసేపే. అదిగో ఆ యోసేపే అంటానికి రుజువు, నీకు ఇష్టమైన వస్తువులు పంపించాడు చూడు తండ్రి. బయట చూస్తే రథాలు ఉన్నాయి, రథాల మీద ఆయనకి ఇష్టమైన వస్తువులు ఉన్నాయి. ఖచ్చితంగా యోసేపుకే ఈ సంగతులు తెలుసని యాకోబుకు తెలుసు. ఇక ఏడుస్తాడు కదా. ఇక యోసేపు బ్రతికున్నాడా? నా ప్రియ కుమారుడు, నా ముద్దుల కొడుకు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడా? బ్రతికుంటాం కాదు, ఐగుప్తుని ఏలుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? అసంభవం అనలా యాకోబు. వాడు బతికుండటం అసంభవం, ఒకవేళ ఉన్న ఐగుప్తుని ఏలటం అసంభవం. ఐగుప్తు అప్పట్లో అగ్రరాజ్యం, ఇప్పుడు అమెరికా ఎంతో అప్పుడు ఐగుప్తు అంతా. ఆ అగ్రరాజ్యానికి నాయకుడు అయిపోయాడు. అస్సలు కుదరదు. కానీ యాకోబు అనలా. ఎందుకు తెలుసా? మనుషరీత్యా సాధ్యం కాకపోయినా అబ్రహాము, ఇస్సాకును నా పితరుల దేవునికి, ఈ యాకోబు దేవునికి, ఇశ్రాయేలు దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే. దేవా ఈ సంగతి ఏమిటని అడిగాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళు ఐగుప్తుకి వెళ్ళు. నిజమే వాళ్ళు చెప్పింది. ఐగుప్తుని ఏలుతున్నది నీ యోసేపే. వెళ్ళు, యోసేపు నీ కళ్ళ మీద చేతులు ఉంచుతాడు అన్నాడు. ఇంకా వాడు పరిగెత్తుకుంటా పోతే యోసేపే. కొడుకు ఎంతో మీసాలు గడ్డాలు వచ్చినా తండ్రికి తెలుసుగా, ఏవో గుర్తులు ఉంటాయిగా. చూడగానే ఏడ్చేశాడు. పోయి అలాగున హత్తుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, ఇది కళా నిజమా అంటే నిజమే. బా, ఒక సామాన్యమైన యోసేపు ఐగుప్తుని ఏలుతున్నవాడు మనవాడే అంటే వాళ్ళకంత ధైర్యం వచ్చనే. అయ్యయ్యో, విశ్వమునకే రాజైన వాడు మనవాడైతే మనకెంత ధైర్యం ఉందండి? ధైర్యం ఉందండి. విశ్వమును ఏలుతున్నవాడు మన యేసే. ఇప్పుడు కొట్టాలి గట్టిగా. సర్వ భూమికే కాదు, విశ్వానికి రాజైన వాడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. నీ పక్షాన నా పక్షాన మాట్లాడుతున్నాడు. నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు మన విషయంలో కనికరపడ్డాడు కనుకనే ఇంకా సజీవులమై ఉండి ఇంకా ఆయన సేవ చేయడానికి బ్రతికున్నాం. ఆయన విజ్ఞాపన, ఆయన ప్రార్థన, ఆయన మనవులు మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. ఇంతకు ఆయన ఎవరు? తక్కువడా? నో, విశ్వానికే రాజు. ఐగుప్తుని ఏలుతున్నవాడు మన యోసేపే అంటే వాళ్ళందరికీ ఎంత ధైర్యం. ఇప్పుడు లోకమంతటిని, విశ్వమంతటిని ఏలుతున్నవాడు మన యేసే. నా ప్రభువా, నా ప్రియుడా, నా యేసు అని నువ్వు ఎవరిని గూర్చి నా ప్రియుడా అంటున్నావో ఆ ప్రియుడే విశ్వానికి రాజు. నిదానించి ఆయన్ని చూడాలి, ఆ మహిమను వెతకాలి, ఆ రాజ్యాన్ని వెతకాలి. అన్యజనులు విచారించినట్లు భూ సంబంధమైన వాటి గురించి మీరు ఎందుకు విచారిస్తున్నారు అని అడుగుతున్నాడు. రేపటిని గూర్చి ఈరోజు ఎందుకు గందరగోళం అయిపోతున్నావు? రేపటికి రేపు చూసుకుంటుంది. ఈనాటికి చాలు. ముందు ఇప్పటి ప్రస్తుతాన్ని చూడండి. నేను అంటాను, నిన్నటికి నువ్వు ఉన్నావు, నేటికి నువ్వు ఉన్నావు, రేపు కూడా నువ్వు ఉంటావు దేవా. ఉన్నావు, మార్పు లేని వాడవు, కాలాతీతుడవు. కాలానికి అతీతుడవు నాయన నువ్వు, అన్ని కాలములలో ఉండు వాడవు. మళ్ళీ పాట అది. మీరు కూడా లైన్లోకి వచ్చారు, పాడండి. ఏదో మొత్తానికి చెప్పావు అనైతే అనుకోవట్లేదు కదా. దేని గురించి మైండ్ పెట్టాలి?
మనోనేత్రాలు వెలిగింపబడ్డోళ్ళు ఏ లోకాన్ని చూడాలి? ఏ లోకాన్ని? యేసయ్య చెప్పాడా? నేను చెప్పానా? ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం తాగుదామా, ఏం చేద్దామా, అది ఎట్లా ఇది ఎట్లా, అన్ని జనులు అవన్నీ ఆలోచించేది. ఆ మనోనేత్రాలు ముయ్యబడ్డోళ్ళు, అంధకారంలో ఉన్నోళ్ళు, ఆ ఆత్మీయ గుడ్డోళ్ళు అవన్నీ అనుకోవాల్సింది. మీ కళ్ళు తెరిచాను కదా నేను, మీ మనోనేత్రాలు వెలిగించాను కదా, అది కదా నేను మిమ్మల్ని చూడమని. అది సరేనాయో, మరి ఎక్కడ సంగతి ఏంది? అది ఇవ్వటానికి చేత నేను ఒకటికి, ఇది ఇటు చేత కాదా? నీ పిచ్చి కాకపోతే ఇది సమాధానం. నీకోసం అక్షయమైన లోకాన్ని అంత అద్భుతంగా సిద్ధపరిచిన వాని క్షయమైంది పెట్టలేను, ఇలేను. ఏం విశ్వాసి? మళ్ళీ పేరేం విశ్వాసి? ఏం విశ్వాసి నువ్వు? కాబట్టి అక్షయమైన దాని కొరకు పోరాడండి, అక్షయమైన దాన్ని వెతకండి, దాని గురించి ఆలోచించండి, ఆశపడండి, అమితముగా ఆరాటపడండి. అక్కడ కూర్చున్న ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. కొలసై పత్రిక 3:1. త్వరగా త్వరగా త్వరగా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ వెతకాలా? పైనేమో నేను రేకులేగా, పైనున్న వాటిని వెతకండి. చూడండి ఎంత క్లియర్గా ఉందో వాక్యం. పైనున్న వాటిని వెతకండి, వాటి గురించి ఆలోచించండి, ఆరాటపడండి, తప్పించండి, ప్రయాసపడండి, పరిగెత్తండి. మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మరి భూమి మీద వాటిని లక్ష్య పెట్టకండి. లక్ష్య పెట్టకపోతే ఎట్లా ప్రభా? మరి కావాలి కదా ప్రభా అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, అది ఎందుకు నువ్వు అంతసేటు గందరగోళం అవుతున్నావు? అవన్నీ నేను ఏర్పాటు చేస్తానంట, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏమో ప్రభా, మళ్ళా నువ్వేమన్నా అశ్రద్ధ చేస్తావేమని ఏడిచావు. అశ్రద్ధ చేసేది ఏంది? నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచా, ముందే సిద్ధపరిచా. నీకు ఆహారం ఇవ్వాలని నాకు తెలుసు, వస్త్రం ఇవ్వాలని నాకు తెలుసు, నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, ఎప్పుడు ఏది అవసరమైద్దో నాకు తెలుసు. నువ్వు పుడతా అని సిద్ధం చేసుకున్నావా? కనీసం నువ్వు పుట్టినప్పుడు నీ కడుపు నింపడానికి కూడా అన్నీ రెడీ చేసింది నేను కదా. మరి అన్నీ చేసిన ఇప్పుడు అశ్రద్ధ చేస్తానా? నీ డౌటు, నీ అనుమానం, నీ అవిశ్వాసం కాకపోతే నిజంగా నువ్వు నన్ను నమ్మితే ఇక వీటన్నిటిని వదిలేసి ఎటు చూడు, పైనున్న వాటిని వెతుకో. నువ్వు నిజంగా నన్ను నమ్మితే, నేను చేస్తానని నమ్మితే, నేను ఉన్నానని నమ్మితే, నేను చూసుకుంటానని నమ్మితే, ఇక దిగులు తీసే, వదిలేసే, అనుమానం తీసే, ప్రశాంతంగా ఉండు, ముందు సంతోషంగా ఉండు. నీ ముఖం చూడలేకపోతున్నాను, పావురమా నీ స్వరం, మధురం నీ ముఖం, వికారం అని అనాల్సి వస్తుంది. నేను మనోహరం అన్నట్టుగా ముఖం మార్చు, నీ ముందు ఆ ఫేస్ మార్చు. నన్ను నమ్ము అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మనస్సు అటు పెట్టాలి. ఏం చేయమన్నాడు ఇప్పుడు? కింద నుంచి వరుసగా వెళ్తున్నాం మనం. ఫస్ట్ ఏం చేసాం? పందిరంగంలో ఉన్నాం. రెండవది బహుమానం పొందినట్టు పరిగెత్తాలి. మూడవది దానికోసం మిత్తంగా ఉండాలి. నాలుగవది అక్షయమైన దానికోసం, వాళ్ళు అక్షయమైన దానికోసం మనం. అక్షయమైంది ఫస్ట్ మనం వెతకాలి, గుర్తించాలి. రెండవది దాన్ని పొందడానికి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మితంగా ఉండాలి. వీటిని ఎక్కువగా మనం కకృతి పడకూడదు, ఆరాట పడకూడదు. అందినంత వరకు దేవునికి స్తోత్రం, అందకపోయినా స్తోత్రం, అంతే. అస్సలు లక్ష్య పెట్టద్దు. ఆయన చిత్తం, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే కావాల్సినంత వరకు ఇస్తాడు. నీ చేత ఇంకా 10 మందికి అన్నం పెట్టించాలనుకుంటే నీ సమృద్ధిని ఇస్తాడు. నీ వరకు అనుకుంటే నీకు కావాల్సింది ఏ తక్కువ చేయకుండా ఇస్తాడు. ఎంతవరకు నిన్ను ఉంచాలో ఆయనకి తెలుసు, ఎలా ఉంచాలో ఆయనకి తెలుసు, నీ ఏజ్ ఎంతో ఆయనకి తెలుసు, నీ వయసుకు నీకుండే అవసరాలు ఏంటో తెలుసు, నీ బాధ్యతలు తెలుసు. వాటి గురించి నువ్వు ఇబ్బంది పడొద్దు,
తీవ్రంగా తీసుకోవద్దు, వాటిని గురించి ఎక్కువ కృంగిపోవద్దు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది నలిగిపోతున్నారు, గందరగోళం అయిపోతున్నారు. పైకి ఏదో అలా కనపడుతున్నారు కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా మనసుల్లో కానీ కుమిలిపోతూ ఉన్నారు. ఆరాటం, ఆవేదన, దుఃఖం, నలిగిన స్థితి అవసరం లేదంటున్నాడు ఆయన. హల్లెలూయా. రైట్. కాబట్టి భూ సంబంధమైన వాటి విషయంలో ఏం చేయాలి? సలోమి మితంగా ఉండాలి. రైట్. తర్వాత బహుమానం పొందినట్లు. ఎక్కడ బహుమానం? ఇక్కడది కాదు, అది శాశ్వతమైన బహుమానం. ప్రతివానికి చుటకు జీతము నా యొద్ద ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనం క్లైమాక్స్లో ఉన్నాం, ముగింపులో వచ్చాం మనం. వస్తున్నాడు, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ. నిజంగానే ఆ సంభవాలు జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. సంవత్సరాల నిడివిలో ఒకటొకటి మారిపోద్ది పరిస్థితి. గనుక ప్రభు వచ్చేటప్పటికి ఆయన మనకు బహుమానం ఇచ్చినట్లుగా మనం పోరాడాలి, ప్రయాసపడాలి, పరిగెత్తాలి. పరిగెత్తాలి. ఈరోజు క్రీస్తు యేసు సేవకులంగా మేము పరిగెత్తుతున్నాం. మీరు కూడా దేవుని కొరకు పరిగెత్తాలి. ఎందుకు ఇవ్వాలి బహుమానం? ఏమి సాధించావని ఇవ్వాలి నీకు బహుమానం అని అడుగుతాడు రేపు. అంటే ప్రభా ఆదివారం చర్చికి వచ్చాక ప్రభా, వస్తే శుక్రవారం కూడా వచ్చాలే ప్రభా, వస్తే ఏందంట అంటే వస్తే ప్రార్థన చేశాక ప్రభు ఏం చేశా? నా అప్పుల సంగతి ఏందని ఏడిచావు, నా పెళ్లి సంగతి ఏందని ఏడిచావు, నా పెటాకుల సంగతి ఏందని ఏడిచావు, నా రోగం సంగతి అని నేను ఏడిచావు, నా ఉద్యోగం సంగతి నేను ఏడిచావు. ఇంతటి భాగ్యాన్ని ఎందుకు ఇవ్వాలి నేను? మరి అంతే కదా ప్రభా, ఏడవలసిందే. ఏడిచావు అది కాదు, నేను ఏడవ మంది వేరు. నశించిపోతున్న ఆత్మల కోసం ఏమైనా చేశా? కనీసం కన్నీరు గార్చావు, కనీసం ప్రార్థన చేశావు, కనీసం నలుగురికి నన్ను గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేశావు, నలుగురు జీవితాలు వెలుగు నింపడానికి ఏమన్నా పోరాడావు? కనీసం నా సన్నిధిలో ఏమన్నా చేశావు? ఇంత పరిచర్య చేశావు? అడుగుతాడు ప్రతి వాడు చేసిన దాన్ని కొలది నేను జీతం ఇస్తానన్న మాట అబద్ధమా? పక్షపాతము లేదు ఆయనకి. దేవుని కొరకు నువ్వెంత త్యాగం చేసావు అంత బహుమానం నీకు. ఆ బహుమానం ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది ఇప్పుడు నాకు. అంటే షీల్డ్ ఇస్తాడా, అయితే కప్ ఇస్తాడా, క్రికెట్ వాళ్ళ కప్ ఇచ్చినట్టు, లేకపోతే ఏమన్నా కిరీటం ఇస్తాడా, లేకపోతే ఏమన్నా రాజదండం ఇస్తాడా, ఏమి ఇస్తాడో చూడాలి. బహుమానం అయితే కన్ఫామ్ ఉంది లేఖనంలో. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నదే. బహుమానము పొందు వాని వల్ల పరిగెత్తండి. దేన్ని సాధించడానికి పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తుతున్నావు? ఆదికాండం 18లో అబ్రహాం పరిగెత్తాడు, దేవుణ్ణి ఎదుర్కోవటానికి పరిగెత్తిపోయి సాష్టాంగపడ్డాడు, సాగిలపడ్డాడు, దేవుని కొరకు పరిగెత్తాడు. నయమాను వెంట పరిగెత్తాడు ఒకడు. దేనికోసం? కుష్ఠరోగం కోసం పరిగెత్తాడు. పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? బంగారంతో పాటు ఆ నయమాను వదిలించుకున్న కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. రకరకాలుగా మనుషుల లేఖనాల్లో పరిగెత్తినట్టుంది. మనం ఎందుకు పరిగెత్తుతున్నాం? మన పరుగేంటి? మన ప్రయాస ఏంటి? మన ఆరాటం ఏంటి? రకరకాలుగా మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు. నీవైతే క్షయమైన వాటి కోసం పరిగెత్తొద్దు, ప్రాకులాడొద్దు, వెంపర్లాడొద్దు. అక్షయమైన దానికోసం పరిగెత్తు.